మహాసాత్వికుడు అనుకున్న ధర్మరాజు మహానాయకుడు కూడా. మహాభారతం మనం తరిచి చూస్తే ధర్మరాజు అతి సాత్వికుడు, అజాతశత్రువు, ఎవరి మీద యుద్ధానికి కానీ దెబ్బలాటకు కానీ కాళ్ళు దువ్వని మహామనిషి. ఈ ధర్మరాజుకి మహాభారతం యుద్ధం మొదలయ్యడానికి ముందు ఈయన అతి సాత్వికంగా ఏదో రకంగా సంధి చేసుకుందాం, యుద్ధానికి వెళ్ళొద్దని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఒక్కసారి యుద్ధం మొదలైంది అన్న వెంటనే ఆయనలో నాయకుడు బయటపడతాడు. ఒకసారి సంజయుడు రాయబారానికి వస్తాడు. సంజయ్ రాయబారం సమయంలో ధృతరాష్ట్రుడు ధర్మరాజు ఎందుకు యుద్ధాన్ని కాళ్ళు దూవుతున్నాడు, వద్దని చెప్పు, ఇప్పటిదాకా ఆయనకి ఎంతో మంచి పేరుంది, సాత్వికంగా ఉంటాడు, తపస్సు చేసుకోమని చెప్పు, ఏవో కబుర్లు చెప్తాడు. అవంతా సందేశం అంతా పంపిస్తాడు. కానీ సంజయుడు అలా చెప్పిన వెంటనే ధర్మరాజుకి అంతర్గతంగా కోపం వస్తుంది. కానీ పైకి మట్టుకు యుద్ధానికి ఎందుకు కాళ్ళు దూతాం, మాకు ధర్మబద్ధంగా రావాల్సిన సగరాజ్యం ఇచ్చినా అది కూడా ఇవ్వలేకపోతే మీకు కోరుకున్నట్టుగా 5 ఊళ్ళైనా పర్వాలేదు అని చెప్తాడు. అది కృష్ణ రాయబారానికన్నా ముందు సంజయుడితో జరిగిన రాయబారంలో కాస్త పరుషంగానే కఠినంగానే మాట్లాడతాడు. కారణం ఏంటంటే ఒక రాజు యుద్ధానికి సిద్ధమై అయ్యే పరిస్థితులు కలగజేసింది ఎవరు? అవతల పక్క వర్గం వాళ్ళు. ధర్మరాజు ఉద్దేశం ఏమిటి? తన న్యాయంగా ధర్మంగా ఉన్నాడు, ఖచ్చితంగా తన రాజ్యం తనకు రావాలి. అలాంటప్పుడు ఎందుకు తను యుద్ధానికి దిక్కకూడదు? అయినా కూడా సామధాన భేద దండోపాయాలన్నీ కూడా ప్రయోగిస్తాడు. అవన్నీ సఫలీకృతం అవ్వకపోతే యుద్ధానికి సిద్ధం అవుతాడు. ఇక్కడ తన నాయకుడికి ఉండవలసిన లక్షణాల్లో, రాజుకు ఉండవలసిన లక్షణాల్లో ఉన్న 4 కూడా సామధాన భేద దండోపాయాలన్నీ కూడా చివరిదాకా ప్రయోగించిన తర్వాతనే యుద్ధానికి సిద్ధం అవుతాడు. అలాగే అప్పుడు చెప్పినప్పుడు రాజు అన్నవాడు యుద్ధం చేయకుండా ధర్మబద్ధంగా రావాల్సింది కోరుకోకుండా ఉండడం కూడా తప్పే మరి. ఎందుకంటే నామే ఆధారపడ్డ వాళ్ళు నా తమ్ముళ్ళు ఉన్నారు, తర్వాత నన్ను నమ్ముకున్న రాజ్యం ఉంది, ప్రజలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కాబట్టి నేను ఖచ్చితంగా యుద్ధానికి దిగుతానని చెప్తాడు. ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటే తర్వాత కృష్ణరాయబారం టైంలో కూడా చెప్తాడు, బావా నేను ఇప్పటిదాకా చాలా సంయమనం పాటించాను, ఎంతో కాలం వేచి చూశాను. కానీ వీళ్ళు 13 సంవత్సరాల పాటు నేను బయట ఉన్నా కూడా, అరణ్యంలో ఉన్న 12 సంవత్సరాల పాటు వనవాసం చేసినా కూడా, అజ్ఞాతవాసం చేసినా కూడా ఇప్పటికి కూడా ఇవ్వకపోతే యుద్ధం తప్ప మాకు సరంజం లేదు కదా, ఏం చేయమంటావు? 5 ఊళ్ళనే ఇమ్మను అని చెప్పి సందేశాన్ని పంపిస్తాడు. అలాగే ధర్మరాజు మంచి నీతి గలవాడు, రాజనీతి తెలిసినవాడు, ధర్మాన్ని తెలిసినవాడు కాబట్టి ఎక్కువ మంది ఆయనకి సపోర్ట్ చేస్తారు. అలాగే యుద్ధం మొదలవబోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆయనలో ఉన్న రాజు ఇంకా ఖచ్చితంగా యుద్ధాన్ని తనను నమ్ముకున్న వాళ్ళు వచ్చారు కూడా ఉన్నారు. 7 అక్షోహిణుల సైన్యమే ఉంది, అక్కడ 11 అక్షోహిణుల సైన్యం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ సమయంలో ఆయన అంతా కూడా సంయమనం పాటించాలి, నాయకత్వ లక్షణం బయటపడాలి, తర్వాత ధర్మంగా యుద్ధం చేయాలి, అన్నీ కూడా ఆయనకి మనసులో ఉంటాయి. అలాగే ఆయన వెళ్తాడు, యుద్ధం జరగబోతూ ఉంటుంది. కరెక్ట్గా అటుపక్క ఇటుపక్క సైన్యాలు మోహరించి ఉంటాయి. నెమ్మదిగా దిగుతాడు, ముందుకు వెళతాడు. వెళ్ళి ఏమిటి వెళ్ళిపోతున్నాడు. చివరి మినిట్లోనేమో అంతా సమకూర్చుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి సరెండర్ అయిపోతాడని వీళ్ళంతా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.